హాయ్! హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు హేమంత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇక్కడ ఆవిడైతే మా పిన్నండి. ఎందుకొచ్చింది ఏంటి అనేది వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేను మా వారు ఎక్కడున్నామంటే విజయవాడ రైల్వే స్టేషన్‌లో అయితే ఉన్నామండి. ఎందుకంటే మేము ఒక డివోషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి ట్రైన్ కోసం. ఈలోగా మా వదిన గారు కూడా వచ్చేసారు. మా పిల్లలైతే ఇంక నిద్రలో ఉండంగానే లేపి ఫ్రెష్ అప్ చేసి తీసుకొచ్చేసామనమాట. ఇంకా ఊరెళ్తున్నామనే యాంగ్జైటీలో వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారండి. ఇంక మా వాడైతే ఏదో వద్దన్న పనైతే చేస్తున్నాడు. నేను వద్దని చెప్పానని నా మీద అలిగాడండి. ఇంకా ఈలోగా ట్రైనయితే వచ్చేసిందండి. 1 అవర్ లేట్ అయితే అయిందనమాట ట్రైన్ రావడానికి. ఎలాగోలా వచ్చేసాక మేము ట్రైనయితే ఎక్కేసామండి. మేమెక్కింది మార్నింగే కాబట్టి ఈవినింగ్ 4:30 అవుతుందన్నారండి దిగేసరికి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. కానీ ఇంకా మేము పడుకొని లేచిన తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అందరూ పడుకున్నారండి. ఇంకా లేచిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తామనమాట. చపాతీ అయితే తెచ్చుకున్నామండి ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ మా మరిది గారు, మా వదిన గారు కింద కూర్చున్నారండి. పైనైతే మా పాప పై బెర్త్‌లో ఉంది. తను ఫోన్ చూసుకుంటుంది. ఇంకా మా బాబు అయితే పైకి కిందకి జంప్ చేస్తున్నాడు. ఇంకా వీడితో అరవడం సరిపోతుందండి భయమేసి. ఇక్కడ నేను మా మా పిన్ని అందరూ లేచారండి. అప్పుడే లేగంగానే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా హాయ్ చెప్తున్నారు మా మమ్మీ కూడా. ఇక్కడ మా వారైతే ఇంకా లేవలేదండి. ఇప్పుడే లేస్తున్నారండి. ఇంకా ఆయన కూడా హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా పాప అయితే తను కూడా హాయ్ చెప్తుంది. ఇంకా అటు ఇటు తిరుగుతూ చక్కగా ఆడుకుంటుందండి. ఇక్కడ అమ్మ, నేను, మా పిన్ని అలాగే మా వారండి కూర్చుని ఇంకా ఏదో మాట్లాడుకుంటున్నాం అనమాట సరదాగా టైమ్ పాస్‌కి. ఇప్పుడైతే మేము ట్రైన్ అయితే దిగేసామండి. కరెక్ట్‌గా కాట్పాడి జంక్షన్ అంటండి. 4:30 అయింది మేము దిగేసరికి మా వారు చెప్పినట్లుగానే. ఇప్పుడైతే మేము ఎక్కిన ట్రైన్ అయితే ఇదే అండి. బానే కరెక్ట్ టైంకయితే తీసుకొచ్చేసారు. ఇదిగోండి కాట్పాడి జంక్షన్ అని ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ నుంచి మేమైతే అరుణాచలం అయితే వెళ్ళాలండి. మేము డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదండీ! అరుణాచలం అనమాట మేమెళ్ళేది ఇప్పుడు. ఇక్కడ మేము రైల్వే స్టేషన్‌లో అంటే ఇక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాలి కదండీ! అందుకోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోగా మా వారైతే డీటెయిల్స్ కనుక్కోవడానికైతే వెళ్లారు. ఇక్కడ ఫ్లాగ్ అయితే ఉందండి. మా పిల్లలైతే వాళ్ళ అత్తకి చూపిస్తున్నారు. చక్కగా ఎగురుతుందండి మన జెండా. ఇక్కడ మా వారు చూడండి డీటెయిల్స్ అయితే కనుక్కొని హడావిడిగా పరిగెత్తుకుంటా వచ్చారు. ఎందుకంటే ఉందంటండి. మేమున్నదైతే ఒకటో ప్లాట్‌ఫార్మ్‌లో, ట్రైన్ ఉన్నదేమో మూడో ప్లాట్‌ఫార్మ్‌లో. ఇప్పుడు మూడో ప్లాట్‌ఫార్మ్‌కి మేము ఫ్యామిలీ ఉన్నాం కదండీ! పిల్లలతో ఉన్నాం. ఈ లగేజ్ అంతా వేసుకొని మూడో ప్లాట్‌ఫార్మ్‌కయితే పరిగెత్తుకుంటా వెళ్ళామండి చెప్పాలంటే. కానీ వెళ్ళేసరికి అక్కడ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. కరెక్ట్‌గా అప్పుడే వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయింది. మేము చాలా ఫాస్ట్‌గా వెళ్ళాము. అక్కడ మేమే కాదండి చాలా మంది వెళ్లారు. బట్ ఎవ్వరు కూడాను అందుకోలేకపోయారనమాట. ట్రైన్ కరెక్ట్ టైమ్ అండి. వెళ్ళే టైమ్ అని తెలిసినా సరే అక్కడ టికెట్స్ అయితే కొడుతున్నారు. మాకది నచ్చలేదు. అలాంటప్పుడు వాళ్ళకి టైమింగ్స్ తెలిసినప్పుడు ఎందుకు కొట్టి ఫ్యామిలీతో ఉన్న వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడం అండి. అలా చేయడం వల్ల మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి. ఇంకా మూడో ప్లాట్‌ఫార్మ్ నుంచి ఒకటో ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆటో అయితే కట్టించుకొని మేమైతే బస్ స్టేషన్‌కైతే వచ్చామండి. ఇక్కడ బస్ స్టేషన్‌లో తమిళనాడులో బసెస్ అన్నీ మనకి కన్‌ఫ్యూజ్ అయిపోతామండి. ప్రైవేట్ బస్సులేవో, గవర్నమెంట్ బస్సులేవో తెలీదు. అక్కడ యెల్లో కలర్‌లో కనిపించినవన్నీ గవర్నమెంట్ అండి. మనకు రంగురంగులుగా కనిపించేవన్నీ ప్రైవేట్ బస్సులండి. బట్ మనకైతే తెలుగు వాళ్ళకి మన సైడ్ తెలుస్తుంది గానీ, బట్ అక్కడ తమిళనాడులో కదండీ! చాలా మందికి తెలీదు. తెలియక ప్రైవేట్ బస్సులు ఎక్కితే మనకి చార్జెస్ ఎక్కువ పడతాయండి. అలాగే ఎక్కడ పడితే అక్కడ స్టాప్స్ అయితే ఆపేస్తూ ఉంటారు. ఇప్పుడు మేమైతే బస్ అయితే ఎక్కేసామండి. 2 అవర్స్ జర్నీ అండి కాట్పాడి జంక్షన్ నుంచి అరుణాచలానికి. మేమిప్పుడు అరుణాచలం అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక హోటల్‌లో టిఫిన్ చేయడం కోసమని ఆగామండి. బట్ ఇక్కడ ఆహ్, ఫుడ్ అయితే అసలేం బాగోదులెండి. బట్ తప్పదు కదా! మా వారైతే అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నారు. అసలు నేనైతే ఫుడ్ విషయంలో బయటకొచ్చినప్పుడు నా వల్ల కాదండి. నేను అస్సలు అడ్జస్ట్ అవ్వలేను. ఇక్కడ రూమ్‌కైతే వచ్చేసామండి. అక్కడ టిఫిన్ చేసేసి రూమ్‌కొచ్చిన తర్వాత అందరం కలిసి ఫ్రెష్ అయిపోయామండి.
అసలు రూమ్స్ కూడా దొరకడం అయితే కొంచెం కష్టమైపోయిందండి. ఎందుకంటే బాగా జనం అయితే ఉన్నారండి. అందుకని రూమ్స్ అయితే దొరకడం కష్టమైంది. బట్ 2000 రూపీస్ అండి. మేమైతే 6 మెంబర్స్ ఉన్నాం. 24 అవర్స్‌కి. ఇప్పుడైతే మేమందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా రూమ్ నుంచి బయటకైతే వచ్చేసామండి. ఇక వాళ్ళ అమ్మమ్మతో మా పల్లెలైతే జ్యూసెస్, డ్రింక్స్ సంథింగ్ ఏవో కొనిపించుకున్నారండి. ఇంక మేము గిరి ప్రదక్షిణ కోసమని రాజగోపురం దగ్గరికైతే వెళ్తున్నామండి నడుచుకుంటూను. కొద్దిగా మేము దిగిన రూమ్ నుంచి కొద్దిగా దూరమండి. ఇంక ఈ దారిలో మాకు బాబు కోసమని స్ట్రోలర్ తీసుకుందామనైతే వెళ్ళామండి. సందులో ఉంది. అయితే ఆల్రెడీ మా పాప కూడా ఉంది కదండీ! ఇద్దరికీ యూజ్ అవుతుందనగా ఒకటే తీసుకుందామని ఆల్టర్‌నేట్‌గా మార్చుకుందాం. పాపని కొంచెం సేపు, బాబుని కొంచెం సేపు అన్నట్లుగా తీసుకోవడానికైతే వెళ్ళామండి. ఇంకిక్కడొచ్చేసరికి స్ట్రోలర్స్ 350 రూపీస్ అంటండి. మనకి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వీళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. బట్ వీళ్ళు 350తో పాటు అడ్వాన్స్ 1000 రూపీస్ అయితే తీసుకున్నారండి. మొత్తం టోటల్‌గా 1350 రూపీస్ అండి. ఇక్కడ మేమైతే ఇప్పుడు తీసుకున్నాం. ఇంకా మనకి వెళ్ళే దారిలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఈ స్ట్రోలర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. బట్ కానీ ఏంటంటే మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకని మేము మెయిన్ ఇక్కడే రాజగోపురం దగ్గరలోనే మేము తీసేసుకున్నామండి. ఇంకా అక్కడైతే 300కి ఇస్తున్నారు. అలాగే ఇంకా అడ్వాన్స్ కూడా తీసుకోరండి. ఇంకా బాబునైతే స్ట్రోలర్‌లో కూర్చోపెట్టి ఇంకా గోపురం దగ్గరికైతే వెళ్తున్నామండి. మా బాబు చాలా యాంగ్జైటీగా ఉన్నాడండి దాంట్లో కూర్చోపెట్టినందుకు. ఇప్పుడైతే మేము గోపురం దగ్గరికి వచ్చేసామండి. ఇంకిక్కడ దే కావాల్సిన పూజా సామాగ్రి అయితే తీసుకున్నాం. కొబ్బరికాయ, అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే 360 ఒత్తులు అయి ఉన్నాయి కదండీ! అవన్నీ తీసుకొని ఇంకిక్కడైతే హారతి కర్పూరం బిళ్ళలైతే వేస్తున్నామండి. మా వారు ఆల్రెడీ రాజగోపురానికి ముందు కొబ్బరికాయ అయితే కొట్టారండి. ఇంకా తర్వాత ఇలాగ హారతి కర్పూరం బిళ్ళలన్నీ వేసేసిన తర్వాత మేము 360 ఒత్తులు తీసుకున్నానండి. ఇంకా వాటితో రాజగోపురానికి హారతయితే ఇస్తున్నాననమాట. ఇంకిక్కడైతే చాలా వేడిగా ఉన్నాయండి వెలిగించే కాడ. ఎప్పుడు వెలుగుతూ ఉండడం వల్లనేమో చాలా హీట్‌గా ఉంది. మాకైతే చెయ్యయితే ఆల్మోస్ట్ అందరికీ కాలింది. ఇంకా చాలా జాగ్రత్తగా వెలిగించాలి. ఎవ్వరు వెలిగించాలనుకున్నా కొంచెం జాగ్రత్తగా చూసి వెలిగించుకోవాలండి అక్కడ మాత్రం. కంగారుగా వెలిగించినట్లయితే అక్కడ చెయ్యయితే కాలుతుంది. ఇంకా గోపురం చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంటదండి. ఇంతకు ముందొచ్చినప్పుడు కూడా నాకు ఆ గోపురంనే చూడాలనిపిచ్చేది. అంత బావుంటుంది గోపురం. ఇంకిక్కడ అందరం వెలిగించేసామండి. ఇప్పుడైతే దండం పెట్టేసుకొని ఇంక మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయామండి. గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇక్కడ మా బాబునైతే నేను స్ట్రోలర్‌లో తీసుకొనైతే వెళ్తున్నానండి. ఇంక వెళ్ళే దారిలో మనకి చాలా టెంపుల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇంక అక్కడ ఆగి దర్శనం చేసుకొనైతే మనం వెళ్ళాలండి. ఇక్కడ మేమైతే హారతి కర్పూరం బిళ్ళైతే వేసి అగ్నిలింగం అండి. ఇంకిక్కడ దర్శనం అయితే చేసుకున్నాం. బట్ ఇక్కడైతే మనకి తాళాలు అయన్నీ వేసి గేటేసేసి ఉంటుంది. అంత క్లారిటీగా ఏం కనిపించదండి. అంత క్లియర్‌గా కనిపించాలంటే మనం మార్నింగ్ అయితే రావాలనమాట. ఇంకిక్కడ మేము వెళ్ళే దారిలో కాళీమాత టెంపుల్ అయితే ఉందండి. ఆ కాళీమాత టెంపుల్ దగ్గర ఇలా ఇజ్రాయిలు మనకి దిష్టయితే తీస్తున్నారనమాట. ఇంకిక్కడ చాలా మంది కూడా తీపిచ్చుకుంటున్నారండి. ఒక 2 నిమ్మకాయలు, ఇంకో కాయ ఏదో ఇస్తున్నారండి. వాటికి రూ. 50 చార్జ్ చేస్తున్నారు. దిష్టి తీసినందుకు రూ. 100 చార్జ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే తీపించేసుకొని కాయేదే ఒక నిమ్మకాయ అయితే శూలానికి గుచ్చుతారండి. ఇంకొక కాయ ఏదో ఉందండి. అది కిందకేసి దిష్టి తీసేసేస్తే మనం ఎడమ కాలుతో ఒకటి తొక్కాలండి. ఇంకో కాయ అయితే కుడి కాలుతో తొక్కాలి. ఇంకిప్పుడు అదంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళే దారిలో ఇక్కడ మామిడి ముక్కలు అలాగే ముక్కలైతే తీసుకున్నామండి. ఇంకా అలా తింటూ మేమైతే స్టార్ట్ అవుతున్నామండి. ఇంకా బాబున్నాడు కదా! బాబు పాపం చాలా నడుస్తున్నాడండి. ఇంకా మా అమ్మ, మా పిన్నయితే అక్కడ ఆగి బ్యాగ్స్ దగ్గర ఆగారండి. మేమెక్కడా కూడా ఇంకా ఆగాలనుకోలేదు. ఆగిన కొద్దీ ఇక కాళ్ళు నొప్పైతే నొప్పులొస్తున్నాయండి. ఇంకా అలా వెళ్ళిపోతుంటే ఇంక మధ్యలో చెప్పాను కదండీ! ఇంకెక్కడ టెంపుల్స్ కనపడినా ఇంకక్కడ ఆగి దర్శనం చేసుకొని మళ్ళీ ఎదరికెళ్తాం. మళ్ళీ ఇంకా ఆగి అలా ఆగి వెళ్తున్నామండి ఇంకా. ఇక్కడైతే నందీశ్వరుడు ఉన్నారు చూసారండి. మనకి చాలా కనబడతారనమాట అక్కడక్కడ. ఎందుకంటే మనకి ఆ నందీశ్వరుడు చూస్తున్న వైపు గిరైతే కనబడుతుందండి. అందువలన అక్కడ నందీశ్వరుడు అందుకంతే ఉంటారండి. ఇంకిక్కడ చాలా మంది కూడాను మార్నింగ్ చేయడం కంటే కూడా నైటే ఎక్కువ గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి. ఎందుకంటే అప్పుడు సమ్మర్ అండి. సమ్మర్‌కి బాగా కాళ్ళు కాలుతున్నాయి. అందుకని నైటే చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మేమందరం కూడా చేసుకుంటూ అక్కడొకళ్ళు ఉన్నామండి.
చెల్లాచెదురైపోయాం. మా పాప, మా మరిది గారైతే ఫ్రెండ్. ఇంక వెళ్ళే దారిలో చాలా మంది కూడా భిక్షాటనైతే చేస్తూ ఉంటారండి. ఇంక వాళ్ళందరికీ కూడాను మధ్య మధ్యలో ఇంకా కాయిన్స్ అయితే వేసుకుంటూ వెళ్ళామండి. ఇంకిక్కడైతే దుర్వాస మహర్షి టెంపుల్ అంటండి. ఇంకక్కడికైతే వచ్చామనమాట. ఇంకక్కడ చాలా మంది సంథింగ్ రాళ్ళతో ఇల్లులైతే కడుతున్నారు. అలాగే ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి. నా వల్లైతే కాలేదండి. నేనైతే కాయిన్ నిలబెట్టాను. బట్ అయితే అది ఆగట్లేదు, పడిపోతుంది. మా వారైతే నేను నిలబెడతాను చూడని ఎళ్లి నిలబెట్టారండి నిజంగానే. తర్వాత ఇంక మళ్ళీ వచ్చే దారిలో ఇక్కడ జింకలైతే కనబడుతున్నాయండి. చాలా మనకి లోపలే అటు సైడ్ ఉంటాయన్నమాట. బయటికి రావడానికి వీల్లేదండి. ఇక్కడ చాలా మంది కూడా ఆగి చూస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను చూసానండి. ఇప్పుడింక మా బాబు, మా పాప కూడా ఉన్నారు కదా! వాళ్ళకి కూడా చూపిద్దామని ఇంకా దగ్గరికైతే వెళ్ళామండి. మా బాబయితే కొంచెం సేపు ఉందాం, ఇంక అటు తీసుకెళ్ళండి, ఇటు తీసుకెళ్ళండి చెప్తున్నాడండి. మనం గిరి ప్రదక్షిణ చేయాలని ఇంక ఫ్రంట్‌కైతే వచ్చేసామండి మేము. ఇక్కడైతే ఇంక నైరుతి లింగం దగ్గరికైతే వచ్చామండి. ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని, ఇక్కడ మా పిల్లలకైతే వాటర్ మిలన్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఆళ్ళిద్దరైతే కూర్చొని తింటున్నారు. ఇక్కడ చెట్టయితే ఉందండి అక్కడే. బావుంది. ఫ్లవర్స్ అయితే భలే కిందకి ఎలాడుతూ డెకరేషన్‌కి గ్రేప్స్ అనుకున్నానండి చాలా దూరం నుంచి చూస్తే. నెక్స్ట్ ఇంక మళ్ళీ అలాగే మూవ్ అయిపోయామండి. ఇంకిక్కడ సూర్యలింగం అండి. ఇంకక్కడ ఒక స్వామి విభూదయితే పెడుతున్నారు. ఇంక మేము అలాగే స్టార్ట్ అయిపోయాం దర్శనం చేసుకొని. ఇక్కడ మా బాబునైతే మా వారు పాపం అక్కడ కూర్చోబెట్టుకొని ఎళ్తున్నారండి. ఇంకిక్కడైతే వారాహ్యం టెంపుల్‌కైతే వచ్చామండి. దారిలో వెళ్తుంటే మనకి కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా నేనిక్కడ దర్శనం చేసుకున్నానండి. ఇప్పుడు గూడా అక్కడికే వచ్చాను. ఇక్కడికొచ్చిన కాడ నుంచి ఎప్పుడు దర్శనం చేసుకుంటానా అమ్మను కూడా అనిపిచ్చింది. నాకు చూడంగానే గూస్ బంప్స్ వచ్చినియండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. నాకు మాట్లాడుతుంటే కూడా షివరింగొస్తుంది. చాలా చాలా అమ్మ చూస్తున్నట్టే అనిపిచ్చిందండి. డైరెక్ట్‌గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంక చెప్పలేనండి మాటల్లో. ఇంక వెళ్ళే దారిలో మళ్ళీ ప్రత్యంగిమాత టెంపుల్ కూడా ఉందండి అమ్మవారిది. ఇంక అక్కడైతే వారాహి అమ్మ అక్కడ కూడా మనకు దర్శనమిస్తున్నారు. ఆ లోపలైతే అమ్మవారు ఉంటారేమోనండి మరి మేబీ తెలీదు నాకు కూడాను. ఎందుకంటే తాళాలవన్నీ లాక్స్ అయితే వేసేసుంటాయి కదా మనకి. మార్నింగ్ అయితే తెలుస్తుంది. ఇంక మేము అలాగే అక్కడ కూడా దర్శనం చేసేసుకొని మళ్ళీ లైన్‌గా వెళ్ళిపోతున్నామండి. గిరి ప్రదక్షిణ చేస్తూ. ఇక్కడ మా బాబు పాపం చాలా నడుస్తున్నాడండి నిజంగా. ఇక్కడ మోక్ష మార్గం దగ్గరికైతే వచ్చామండి. ఇక్కడ చూడండి లైన్ ఎంత వరకుందో. చాలా క్యూ ఉందండి. మాకు ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఆ లైన్‌లో మా వదిన గారైతే మోక్ష మార్గంలోకి వెళ్తానన్నారని ఆగామండి. ఇంక నేను కూడా వెళ్ళాను. తర్వాత అయితే వెళ్ళలేదండి. ఇంతకు ముందు వెళ్ళాను కదా అన్నారు. ఎందుకంటే లైన్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇంక నేను మా వదిన గారు ఎళ్లారని అయితే నేను వెళ్ళాను. ఇంకా మా మరిది గారు అండ్ మా పాప అయితే ఫ్రంట్ ఎళ్ళిపోయారండి ఆల్రెడీ. ఆళ్ళు రూమ్‌కెళ్ళిపోయారు. ఆళ్ళ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకొని. ఇంక మా పాప ఫస్ట్ స్ట్రోలర్‌లో ఎళ్ళిపోయింది. మా బాబు కంటే ఎక్కువ మా పాపే యూజ్ చేసింది. మా బాబు చాలా నడిచాడండి నిజంగా గ్రేట్. తర్వాత ఇంక లాస్ట్ ఈశాన్య లింగం కూడా దర్శనం చేసేసుకొని, మేము ఇప్పుడైతే రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇక్కడ గిరి కనబడుతుందండి. చాలా కనబడుతుంది వ్యూ. ఎంత బావుందో. నిజంగా. ఇప్పుడైతే మేము ఫైనల్‌గా రాజగోపురం దగ్గరికైతే వచ్చేసామండి. మా బాబైతే ఆల్‌మోస్ట్ పడుకొని పోయాడు. మార్నింగ్ 5 అయిపోయింది. మేము 11:30కి స్టార్ట్ చేసాం. ఇంకా దర్శనం కోసం అని మా వారు తీసుకెళ్ళిపోయారండి. అటు నుంచి అటే ఇంకా రూమ్‌కెళ్ళైతే మేమేమి ఫ్రెష్ అప్ అవ్వలేదు. డైరెక్ట్‌గా ఇంక గిరి ప్రదక్షిణ చేయడంతోనే దర్శనానికైతే వెళ్ళిపోయాం. లోపల క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. నేనైతే ఎక్కువ సేపు నుంచోలేకపోయాను. అప్పుడే చేసాం కదండీ గిరి ప్రదక్షిణ. కంటిన్యూగా ఇంకా బాబుని కూడా కొద్దిగా మా వారు ఎత్తుకున్నారు చాలా వరకు కూడాను. కొద్దిగా కొన్ని కొన్ని సార్లు నేను ఎత్తుకున్నాను. దానికోసమని నాకు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసిందండి. స్ట్రోలర్ తీసుకున్నామే గానీ మా పాపే వెళ్ళిపోయింది దాంట్లో. ఫస్ట్ మా పాప నేను నడుస్తానని చెప్పింది. లాస్ట్‌కి తను పడుకుంది. ఇక మా బాబయితే మార్నింగ్ వరకు చాలా వరకు మెలుకువనే ఉన్నాడు. ఇక లోపల దర్శనంలో మట్టుకి జనాలు బాగా ఉన్నారండి. మెయింటెనెన్స్ అయితే లేదండి. అస్సలు బాగోలేదు. వాటర్ ఫెసిలిటీ అస్సలు లేదనమాట. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ హాట్ వాటర్ లాగా కాగిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా రూమ్‌కైతే వచ్చేసి దర్శనం చేసేసుకున్నామండి. రూమ్‌కొచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికైతే వెళ్తున్నామండి. ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నామనమాట. ఇంకా మా అమ్మ, మా పిన్నయితే దర్శనంకెళ్లారు. ఇంకా రాలేదండి. ఇప్పుడైతే ఆశ్రమం దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇంకిక్కడైతే ఫోన్స్, వీడియోస్ అలాంటియేమి అలో ఉండవండి. అంటే చాలా సైలెంట్‌గా ఉండాలి. ఆశ్రమం కదండీ! చాలా సైలెంట్‌గా ఉండాలి. అందుకే పెద్ద వీడియోస్ అయితే ఏం క్యాప్చర్ చేయడానికి కుదరలేదు నాకు. ఇంకా వీలైనంత వరకు కొంచెం ఆళ్ళకి తెలియకుండా కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేయడం అయితే జరిగింది. చాలా గ్రీనరీగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ మెయిన్ మెడిటేషన్ కోసం మనకి ఈ ఆశ్రమానికైతే వస్తారు. ఇంక మేమైతే లోపల కొంచెం సేపు మెడిటేషన్ అయితే చేసుకొని, ఇంక బయటికి ఇలా వచ్చి కొంచెం సేపు కూర్చొని తిరుగుతున్నామండి అటు ఇటు. అటు చూసారా?
అంటే ఎలో లేదనైతే మనకక్కడ బోర్డయితే పెట్టారండి. చాలా కామ్‌గా ఉండాలని చెప్పి, సైలెంట్‌లో ఉండాలనమాట. ఒకవేళ ఉన్నా గాని, ఇక్కడ మీకు చూసారా? ఇక్కడ మీకు స్టెప్స్ కనబడుతున్నాయి. ఇదేనండి ఇటే స్కందాశ్రమంకి వెళ్ళే దారనమాట. ఇంకా పైకైతే వెళ్ళాలి స్కందాశ్రమంకి. ఇక మాకు వెళ్ళే ఓపికైతే లేదండి. కొంచెం కాళ్ళు బాగా పెయినొస్తున్నాయి. పిల్లలతో ఉన్నాం కదా! అందుకని ఇంక వెళ్ళలేదనమాట. ఇప్పుడైతే మేము రూమ్‌కొచ్చేసి ఇంకా ఆహ్, రూమయితే చెకౌట్ చేసేసామండి. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం. ఫైనల్‌గా అయిపోయింది మా ట్రిప్పయితే. ఇంకా ఈ బస్సయితే బుక్ చేసుకున్నామండి. ఐరా బస్సనమాట. ఆల్రెడీ బస్సయితే ఎక్కామండి. కొంచెం దూరం వెళ్ళాక ఏసీ అయితే పోయిందండి. ఏసీ పనిచేయట్లేదు. అందుకని కంప్లెయింట్ ఇస్తే ఇంకా మా బస్సయితే ఆపేశారండి. ఆపేసి ఒక మెకానిక్ వచ్చి రిపేర్ అయితే చేస్తున్నాడు. వర్క్ చేస్తున్నాడు. బట్ ఎంతసేపు అవుతుందో టైం అయితే చెప్పలేమన్నారు. ఒకవేళ పని చేయకపోతే ఆల్టర్‌నేట్‌గా వేరే బస్ ఏదైనా వస్తుందని చెప్పాడండి. అయితే ఇప్పుడు అందరం కూడా ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, ఇంకా వేరే వేరే వర్క్స్‌కి వెళ్ళేవాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారండి. ఇక్కడ అదే ఫీల్ అవుతున్నారు. నైట్ అందులో స్లీప్ కూడా డిస్టర్బ్ అవుట్ అయిపోయింది పిల్లలతో ఉన్నవాళ్ళం. చాలామంది కూడా డిస్టర్బ్ అయిందని చాలా బాధపడ్డారు. ఇంకిక్కడ మేము అటు ఇటు చూస్తుంటే నామాలు కనపడినాయండి. నాకప్పుడు అర్థమైంది నేను తిరుపతిలో ఉన్నానని. అప్పటిదాకా నాకైతే తెలియలేదు. అట్‌లీస్ట్ కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యానండి నేనైతే. బస్ ఆగినందుకేమో గాని నేను తిరుపతిలో ల్యాండ్ అయ్యాననే హ్యాపీనెస్ ఎక్కువైంది నాకు. ఇంకిక్కడ ఆ బస్ కింద, అలాగే ఆ బస్ పైకెక్కి రిపేర్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ బస్సులో ఏసీ అయితే పనిచేయట్లేదండి. అందుకని ఆల్టర్‌నేట్‌గా వేరే బస్ అయితే మనకి ఆహ్, అరేంజ్ చేశారు. ఇంకా ఆ బస్‌లో ఒక 10 మెంబర్స్‌ని ఎక్కించినట్టున్నారు. రిమైనింగ్ మెంబర్స్‌ని వేరే బస్‌లో ఎక్కిస్తారేమో మరి. ఆ బస్‌లో మేమైతే ఫస్ట్ ఎక్కేసి మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయామండి. ఇదైతే మార్నింగ్ అయిపోయింది. అప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం చేయలేదండి. ఆఫ్టర్‌నూన్ 1 అయింది టైము. ఇంటికి రాగానే వంటయితే చేసేసానండి. రైస్ కుక్ చేశాను. ఇక్కడ చింత చిగురు పప్పయితే చేశానండి. మా వారితో చింత చిగురు తెప్పించి అప్పటికప్పుడు పప్పయితే చేశాను. ఇక నా ఫేవరెట్ నేను అరుణాచల్‌లో చూసానండి. చింత చిగురు చెట్లు కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. ఇంకా అది చూసి నాకు నోట్లో లాలాజలం అలా ఊరిపోయింది. అందుకని ఇంకా ఆవకాయ రీసెంట్‌గా పట్టామండి. ఇంకా ఆవకాయ, అలాగే చల్లమిరపకాయలు, వడియాలు, గొట్టాలు, గుమ్మడి వడియాలు ఇవన్నీ కూడా వేసుకొని లంచ్ అయితే చేయాలండి ఇప్పుడు. ఫుల్‌గా ఆకలైతే వేస్తుంది. ఫైనల్‌గా లంచ్ అయితే చేసేసామండి అందరం కూడాను. ఇంకా నేనైతే కొంచెం సేపు కూర్చొని టీవీ చూస్తున్నాను. బట్ కళ్ళైతే మూతపడిపోతున్నాయండి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇక నిద్రపోవాలి. రెస్ట్ తీసుకోవాలి బాగాను. నాకర్థమైంది. అందుకని ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఐ కీప్ స్మైలింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.